పిల్లలు బాగున్నారా? నా పేరు కె శంకర్రావు. నేను కర్నూలు జిల్లా హులేబీడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు తెలుగు పాఠశాల సహాయకులుగా విధులు నిర్వర్తిస్తున్నాను. ఇప్పుడు 10వ తరగతి తెలుగు వాచకంలోని సూక్తి సుధా అనే పాఠాన్ని చెప్పుకుందాం. మరి ఈ పాఠం ద్వారా అన్నమయ్య సంకీర్తనలోని మానవుడు అద్భుతమైన ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని, సార్థకతను, ఉన్నత స్థితిని ఎలా పొందుతాడో తెలుసుకుందామా? మరి ముఖ్యాంశాలు: 1. చదవండి, ఆలోచించి చెప్పండి. 2. పాఠ్యాంశ ఉద్దేశం. 3. కవి పరిచయం. 4. ప్రక్రియ. ఇప్పుడు అభ్యసన లక్ష్యాలేమిటో చూద్దాం. అభ్యసన లక్ష్యాలు: వాగ్గేయకారులు అంటే ఎవరో తెలుసుకుంటారు. వాగ్గేయకారుడైన అన్నమయ్య గురించి రాయగలరు. ఆధ్యాత్మిక దృష్టి, సామాజిక దృష్టి అంటే ఏమిటో విశ్లేషించగలరు. మానవ జన్మ ఎంత ఉన్నతమైనదో, ఆ ఔన్నత్యాన్ని ఎలా అభివృద్ధి పరుచుకోవాలో తెలుసుకొని రాయగలరు. కవి ఎస్ గంగప్ప గారి గురించి సొంత మాటల్లో రాయగలరు. వ్యాసం ప్రక్రియను గురించి తెలుసుకుంటారు. వివిధ వ్యాసాల గురించి చర్చిస్తారు. అన్నమయ్య సంకీర్తనల్లోని వైశిష్ట్యాన్ని, వైవిధ్యాలను అవగాహన చేసుకొని వివరించగలుగుతారు. మరిప్పుడు చదవండి, ఆలోచించి చెప్పండి అనే అంశాన్ని చూద్దామా? మరి పిల్లలు, ఇప్పుడు కృత్యంలో ఇచ్చిన పేరాను చదువుదాం. దాక్షిణాత్య భాషల్లో ప్రథమ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుడు. అన్నమయ్య తెలుగులో పదకవితా రచనకు శ్రీకారం చుట్టడం తెలుగు జాతి అదృష్టం. వాచ్యం గేయంచ కూరితే సహా వాగ్గేయకారకః అని సంస్కృత లాక్షణికుడు సారంగదేవుడిచ్చిన నిర్వచనం. అంటే వాగ్గేయకారుని రచన ధాతు మాతువుల సంయోగం కలదన్నమాట. ధాతువు అంటే సంగీతం, మాతువు అంటే సాహిత్యం. ఒక్క వాక్యంలో కుదించి చెప్పాలంటే ఎవరు స్వయంగా గీత రచన చేసి స్వరాలు కూర్చి గానం చేస్తారో వారు వాగ్గేయకారులు. అన్నమయ్య 32,000 కీర్తనలను రచించాడని చరిత్రకారుల అంచనా. అన్నమయ్య పదాల్లో భావపుష్టి, రాగదృష్టి సమాంతరంగా సాగిపోతాయి. అన్నమయ్య కృతుల్లో ఒకవైపు ఆధ్యాత్మిక దృష్టి, మరొక వైపు సామాజిక దృష్టి హృదయంగమ పనితిలో అగుపిస్తాయి. అత్యంత పరిణిత పద్య కవుల రచనలతో సరితూగే పదాలతో పాటు నాటి జానపద గీతాలు, బాణీలో అన్నమయ్య ఆణిముత్యాల్లాంటి పాటలు రచించారు. చూడండి విద్యార్థులు, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషలను దక్షిణ భారతదేశ భాషలు అంటారు. దాక్షిణాత్య భాష ప్రముఖ వాగ్గేయకారులు జయదేవుడు, అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య, క్షేత్రయ్య మొదలైన వారు ప్రసిద్ధి చెందిన వాగ్గేయకారులు. వారిలో అన్నమయ్య గారి సంకీర్తన గురించి తెలియజేశారు కదా. మరి ఈ కృత్యానికి చెందిన కొన్ని ప్రశ్నలు చూద్దాం. మరి సమాధానం చెప్పడానికి సిద్ధం కదూ? 1వ కృత్యంలోని మొదటి ప్రశ్న: వాగ్గేయకారులు అంటే ఎవరు? సమాధానాలు చూద్దాం. ఆ. సంగీతకారులు. ఆ. సాహిత్యకారులు. ఈ. నృత్యకారులు. ఈ. సంగీత సాహిత్యకారులు. మరి సరైన జవాబు ఏదో చెబుతారా? శభాష్ విద్యార్థులు, చాలా బాగా చెప్పారు. సరైన సమాధానం ఈ. సంగీత సాహిత్యకారులు. మరిప్పుడు రెండవ ప్రశ్న చూద్దాం. రెండవ ప్రశ్న: దాక్షిణాత్య భాషలలో ప్రథమ వాగ్గేయకారుడు ఎవరు? సమాధానాలు చూద్దాం. ఆ. త్యాగయ్య. ఆ. అన్నమయ్య. ఈ. క్షేత్రయ్య. ఈ. రామదాసు. మరి
సరైన జవాబు ఏదో చెప్తారా మరి? శభాష్. సరైన సమాధానం ఆ అన్నమయ్య. మరిప్పుడు మూడవ ప్రశ్న చూద్దాం. మూడవ ప్రశ్న, అన్నమయ్య కృతుల్లో ఏమి కనిపిస్తుంది? సమాధానాలు చూద్దాం. ఆ బాధాకర దృష్టి, ఆ ఆధ్యాత్మిక దృష్టి, ఈ ఆధ్యాత్మిక సామాజిక దృష్టి, ఈ సామాజిక దృష్టి. మరి సరైన జవాబు ఏదో చూద్దామా? చాలా బాగా చెప్పారు విద్యార్థులు. సరైన సమాధానం ఈ ఆధ్యాత్మిక సామాజిక దృష్టి. ప్రశ్నలన్నిటికీ చక్కగా సమాధానాలు చెప్పారు. ఇప్పుడు పాఠ్యాంశంలో తదుపరి కృత్యం ఉద్దేశాన్ని పరిశీలిద్దాం. పాఠ్యాంశ ఉద్దేశం: సమస్త జీవరాశులలో మానవ జన్మ ఉత్కృష్టమైనది. మానవుడు విద్య, శీలం, సహృదయత, సమత వలన గౌరవ ప్రపత్తులు పొందుతాడు. ఆదర్శవంతమైన జీవితాన్ని, ఔన్నత్యాన్ని, సార్థకతను, ఉత్తమ స్థితిని పొందడం ఎలాగో విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. విద్యార్థులు, మరి ఈ అంశానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు చూద్దాం. సరైన సమాధానాలను గుర్తించి చెప్తారు కదూ. రెండవ కృత్యంలోని మొదటి ప్రశ్న, సమస్త జీవరాశులలో ఏ జన్మ ఉత్కృష్టమైనది? సమాధానాలు చూద్దాం. ఆ మానవ జన్మ, ఆ జంతు జన్మ, ఈ పక్షి జన్మ, ఈ ఏవీ కాదు. మరి సరైన సమాధానాలు చెప్పండి విద్యార్థులు. చాలా బాగా చెప్పారు. సరైన సమాధానం ఆ మానవ జన్మ. రెండవ ప్రశ్న, మానవుడు దేని వలన గౌరవ ప్రపత్తులు పొందడు? మరి సమాధానాలు చూద్దాం. ఆ సహృదయత, ఆ విద్య, ఈ దౌర్జన్యం, ఈ సమత. మరి జవాబులు చూద్దామా? చాలా బాగా చెప్పారు విద్యార్థులు. సరైన సమాధానం ఈ దౌర్జన్యం. మరి ఇప్పుడు పాఠ్యాంశానికి సంబంధించిన కవి పరిచయాన్ని చూద్దాం. సూక్తి సుధా పాఠ్యాంశ కవి, సాహిత్య పరిశోధకుడు, బహు గ్రంథకర్త అయిన ఎస్ గంగప్ప గారు. వీరి పూర్తి పేరు శ్రీ రామప్ప గారి గంగప్ప. వీరు ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా నల్లగొడ్రాయని అనే గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వెంకటప్ప, కృష్ణమ్మలు. సుమారు 100కు పైగా గ్రంథాలు రాసి ప్రచురించారు. వీరి సాహిత్య సుధ, సాహిత్యానుశీలన, తెలుగులో పదకవిత, క్షేత్రయ్య పద సాహిత్యం, అన్నమాచార్యులు, ఇతర ప్రముఖ వాగ్గేయకారుల తులనాత్మక అధ్యయనం, జాతికి ప్రతిబింబం, జానపద సాహిత్యం మొదలైన గ్రంథాలు రచించారు. 1972 మరియు 1981లలో ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్య అకాడమీ అవార్డును పొందారు. ప్రస్తుత పాఠ్యాంశం వీరు రచించిన సాహిత్యానుశీలన గ్రంథం నుండి స్వీకరించబడింది. మరి కవి పరిచయానికి చెందిన కృత్యాలను చూద్దాం. మొదటి ప్రశ్న, సూక్తి సుధా పాఠ్యాంశ కవిని గుర్తించండి. సమాధానాలు చూద్దాం. ఆ రంగప్ప, ఆ గంగన్న, ఈ రంగన్న, ఈ గంగప్ప. మరి సరైన సమాధానాలు చెప్పండి విద్యార్థులు. చాలా బాగా చెప్పారు. సరైన సమాధానం ఈ గంగప్ప. మరి రెండవ ప్రశ్న చూద్దాం. రెండవ ప్రశ్న, ఎస్ గంగప్ప గారి రచన కానిది ఏది? సమాధానాలు చూద్దాం. ఆ తెలుగులో పదకవిత, ఆ సాహితీ చరిత్ర, ఈ
సాహిత్య సుధ, ఈ క్షేత్రయ్య పద సాహిత్యం. మరి సరైన జవాబు ఏమిటో చెప్పండి. శభాష్ విద్యార్థులు. సరైన సమాధానం ఆ సాహితీ చరిత్ర. మరిప్పుడు మూడవ ప్రశ్న చూద్దాం. మూడవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్య అకాడమీ అవార్డును గంగప్ప గారు ఈ సంవత్సరంలో పొందారు. సమాధానాలు చూద్దాం. ఆ 1979, 1981. ఆ 1955, 1975. ఈ 1972, 1981. ఈ 1972, 1982. మరి సరైన జవాబు ఏమిటో చెప్పండి విద్యార్థులు. చాలా చక్కగా చెప్పారు. మరి సరైన సమాధానం ఈ 1972, 1981. వ్యాసం ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా వివరించి రాసేదాన్నే వ్యాసం అంటారు. దీనిలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటి ప్రధానాంగాలు ఉంటాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు. ఈ వ్యాస రచన ఎలా ఉంటుందంటే ఇందులో ఆధారాలతో కూడిన సమగ్ర సమాచారం ఉంటుంది. వ్యాసంలో చెప్పదలుచుకున్న అంశాన్ని ప్రాధాన్యత క్రమంలో పునరుక్తి లేకుండా ఉండాలి. వ్యాసరచన జ్ఞానానికి, సృజనాత్మక శక్తికి, తార్కికతకు అద్దం పడుతుంది. వ్యాసంలో ఉండవలసిన అంశాలు చూస్తే ప్రారంభం, దీన్నే ఉపోద్ఘాతం అంటారు. 2 విషయ విశ్లేషణ. ఇందులో అనుకూల, ప్రతికూల అంశాలు, సూచనలు, భాష తీరు ఇందులో ఉంటుంది. చివరగా ముగింపు. వ్యాసానికి మొదట్లో ప్రమేయం, సంగ్రహం, ఉపన్యాసం అని పేర్లు. ఆంగ్లంలో ఎస్సే అని పిలుస్తారు. వ్యాసాలకు మొదటి మార్గదర్శకులు సామినేని ముద్రకృష్ణమనాయుడు. 1842 సంవత్సరం హితసూచిని పత్రికలో వ్యాసాన్ని ప్రమేయంగా పేర్కొన్నారు. అయితే వ్యాసం అనే మాటను మొదటగా ప్రయోగించిన వారు గురిజాడ అప్పారావు గారు. తర్వాత కాలంలో ప్రసిద్ధి పొందిన వ్యాసాలుగా సాక్షి వ్యాసాలు, వదరబోతు వ్యాసాలు మొదలైనవి మనం చెప్పుకోవచ్చు. మరిప్పుడు వ్యాసానికి సంబంధించినటువంటి ప్రశ్నలను చూద్దాం. మొదటి ప్రశ్న, విశ్లేషణాత్మకంగా విస్తరించి రాసేదాన్ని డాష్ అంటారు. సమాధానాలు చూద్దాం. ఆ వ్యాసం, ఆ కథ, ఈ కథానిక, ఈ నవల. మరి సరైన జవాబు ఏమిటో చూద్దామా? శభాష్ విద్యార్థులు, చాలా బాగా చెప్పారు. సరైన సమాధానం ఆ వ్యాసం. రెండవ ప్రశ్న చూద్దాం. రెండవ ప్రశ్న, క్రింది వాటిలో వ్యాసం యొక్క ప్రధానాంగాలు కానిది ఏది? సమాధానాలు చూద్దాం. ఆ ఉపోద్ఘాతం, ఆ వ్యక్తి పూజ, ఈ విషయ విస్తరణ, ఈ ముగింపు. మరి సరైన జవాబు ఏమిటో చూద్దాం. చాలా బాగా చెప్పారు విద్యార్థులు. సరైన సమాధానం ఆ వ్యక్తి పూజ. మరిప్పుడు మూడవ ప్రశ్న చూద్దాం. మూడవ ప్రశ్న, సూక్తి సుధా పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? సమాధానాలు చూద్దాం. ఆ నవల, ఆ సంకీర్తన, ఈ గేయం, ఈ వ్యాసం. మరి సరైన జవాబు ఏమిటో చూద్దామా?
చాలా బాగా చెప్పారు. సరైన సమాధానం ఈ వ్యాసం. పిల్లలు, ఇప్పటి వరకు చెప్పుకున్న పాఠ్యాంశం యొక్క ప్రధాన అంశాలను చూద్దాం. వాగ్గేయకారులు అంటే ఎవరో తెలుసుకున్నారు. సూక్తి సుధా పాఠ్యాంశ ఉద్దేశాన్ని తెలుసుకున్నాం. కవి ఎస్ గంగప్ప గారి గురించి తెలుసుకున్నారు. వ్యాసం ప్రక్రియను గురించి అవగాహన చేసుకున్నారు. మరి ఇప్పటి వరకు చెప్పుకున్న పాఠ్యాంశానికి సంబంధించిన మూల్యాంకనం చూద్దాం. మూల్యాంకనంలోని మొదటి ప్రశ్న, దాక్షిణాత్య భాష కానిది ఏది? సమాధానాలు చూద్దాం. ఆ గుజరాతీ, ఆ తెలుగు, ఈ కన్నడ, ఈ తమిళం. మరి సరి అయిన జవాబు ఏమిటో చూద్దామా? శభాష్ విద్యార్థులు, చాలా బాగా చెప్పారు. సరైన సమాధానం ఆ గుజరాతీ. మరిప్పుడు రెండవ ప్రశ్న చూద్దాం. రెండవ ప్రశ్న, ధాతువు అంటే ఏమిటి? సమాధానాలు చూద్దాం. ఆ భాష, ఆ సాహిత్యం, ఈ సంగీతం, ఈ శబ్దం. సరైన సమాధానాలు ఏమిటో చూద్దామా? శభాష్, చాలా బాగా చెప్పారు. సరైన సమాధానం ఈ సంగీతం. మూడవ ప్రశ్న చూద్దాం. మూడవ ప్రశ్న, ఎస్ గంగప్ప గారు ఏ జిల్లాలో జన్మించారు? సమాధానాలు చూద్దాం. ఆ కడప జిల్లా, ఆ అనంతపురం జిల్లా, ఈ కర్నూలు జిల్లా, ఈ చిత్తూరు జిల్లా. మరి సరి అయిన జవాబు ఏమిటో చూద్దామా? చాలా బాగా చెప్పారు. సరైన జవాబు ఆ అనంతపురం జిల్లా. నాలుగవ ప్రశ్న చూద్దాం. నాలుగవ ప్రశ్న, అన్నమయ్య ఎన్ని వేల సంకీర్తనలు రచించారు? సమాధానాలు చూద్దాం. ఆ 52,000, ఆ 12,000, ఈ 32,000, ఈ 22,000. మరి సరి అయిన సమాధానం ఏమిటో చూద్దామా? శభాష్, బాగా చెప్పారు. సరైన సమాధానం ఈ 32,000. ఐదవ ప్రశ్న చూద్దాం. ఐదవ ప్రశ్న, అన్నమయ్య పదాల్లో ఏవి సమాంతరంగా సాగిపోతాయి? ఆ కరుణదృష్టి, ఆ భావపుష్టి, ఈ రాగదృష్టి, ఈ భావపుష్టి మరియు రాగదృష్టి. సరైన సమాధానం ఏమిటో చూద్దామా? శభాష్, చాలా బాగా చెప్పారు. సరైన సమాధానం ఈ భావపుష్టి మరియు రాగదృష్టి. ఆరవ ప్రశ్న చూద్దాం. ఆరవ ప్రశ్న, ఎస్ గంగప్ప గారి తల్లిదండ్రులు ఎవరు? సమాధానాలను చూద్దాం. ఆ రామప్ప కృష్ణమ్మ, ఆ వెంకటప్ప కృష్ణమ్మ, ఈ శివప్ప గంగమ్మ, ఈ రాజప్ప రాధమ్మ. మరి సరైన జవాబు ఏమిటో చూద్దామా? చాలా బాగా చెప్పారు. సరైన జవాబు ఆ వెంకటప్ప కృష్ణమ్మ. ఏడవ ప్రశ్న చూద్దాం. ఏడవ ప్రశ్న, గంగప్ప గారి పూర్తి పేరు ఏమిటి? సమాధానాలు చూద్దాం. ఆ శ్రీ సీతప్ప గారి గంగప్ప, ఆ శ్రీ రామయ్య గారి గంగప్ప, ఈ శ్రీ శివప్ప గారి గంగప్ప, ఈ శ్రీ రామప్ప గారి గంగప్ప. మరి సరైన జవాబు ఏమిటో చూద్దామా? శభాష్, బాగా చెప్పారు. సరైన జవాబు ఈ శ్రీ రామప్ప గారి గంగప్ప. ఎనిమిదవ ప్రశ్న చూద్దాం. ఎనిమిదవ ప్రశ్న, వ్యాసాలకు మొదటి మార్గదర్శకులు ఎవరు?
సమాధానాలు చూద్దాం. ఆ. సామినేని ముద్దు కృష్ణమనాయుడు. ఆ. గురజాడ అప్పారావు. ఈ. అన్నమయ్య. ఈ. కందుకూరి వీరేశలింగం. మరి సరైన జవాబు ఏమిటో చూద్దామా? శబాష్, బాగా చెప్పారు. సరైన జవాబు ఆ. సామినేని ముద్దు కృష్ణమనాయుడు. 9వ ప్రశ్న చూద్దాం. 9వ ప్రశ్న. సామినేని ముద్దు కృష్ణమనాయుడు గారు వ్యాసాలను ఏ పత్రికలో ప్రచురించారు? సమాధానాలు చూద్దాం. ఆ. ఆంధ్రపత్రిక. ఆ. హితసూచిని పత్రిక. ఈ. మీజాన్ పత్రిక. ఈ. గోల్కొండ పత్రిక. మరి సరైన జవాబు ఏమిటో చూద్దామా? శబాష్, బాగా చెప్పారు. సరైన జవాబు ఆ. ఆ. హితసూచిని పత్రిక. 10వ ప్రశ్న చూద్దాం. 10వ ప్రశ్న. సూక్తి సుధా పాఠ్యాంశ కవిని గుర్తించండి. సమాధానాలు చూద్దాం. ఆ. రంగప్ప. ఆ. గంగన్న. ఈ. రంగన్న. ఈ. గంగప్ప. మరి సరి అయిన సమాధానం చెప్పండి విద్యార్థులు. చాలా బాగా చెప్పారు. సరైన సమాధానం ఈ. గంగప్ప. పిల్లలు, అన్ని ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పారు. మీకు అభినందనలు. మరి ఇప్పుడు ఇంటి పనిని పరిశీలిద్దాం. 1. పాఠ్యాంశ ఉద్దేశం రాయండి. 2. సూక్తి సుధా పాఠ్యాంశ కవిని గురించి తెలపండి. 3. వ్యాసం ప్రక్రియను గురించి రాయండి. పిల్లలు, మీ ఉపాధ్యాయుల సహకారంతో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మరి తదుపరి పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం.